హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ట్రెండింగ్లో ఉన్న పసుపు కుంకుమ వాయనం ఇచ్చే మోడల్ అనమాట. సో నేనైతే లోటస్వి సెలెక్ట్ చేసుకున్నాను. సో అవి ఎలా చేయాలో చూద్దాం. ఇవైతే కలర్ పేపర్స్, మనకి కిడ్స్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, లేదా చార్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. దీనికి ఇలా మీకు ఏది డ్రా చేయాలి అని అనిపిస్తే అదైతే డ్రా చేయొచ్చు షేప్స్. నాకు లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి తామర పువ్వునైతే డ్రా చేయాలి అని అనుకున్నాను. సో వాయనంగా ఆ పువ్వు అలా వేసి పసుపు కుంకుమ ఇస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఇదైతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఈ షేప్లోనే డ్రా చేయాలని ఏం లేదు. సో మీకు ఎలా వస్తే అలా లోటస్ ఫ్లవర్ అయితే డ్రా చేసేసుకొని ఇలా చుట్టూ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి కటింగ్కి. తర్వాత ఇలా ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేలాగా ఆ కర్వ్స్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సో దట్ మనకి షేప్ అనేది కరెక్ట్గా డిఫైన్ అవుతుంది. ఇది పేపర్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి. లేదా మీరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి, పేపర్ చాలా డెలికేట్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే డైరెక్ట్గా ఫోమ్ షీట్ కూడా యూస్ చేయొచ్చు. సో నా దగ్గర ప్రెసెంట్ అది అవైలబుల్ లేదు. అండ్ కలర్ వేయాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే కార్డ్బోర్డ్ పైన ఈ పేపర్ అనేది పెట్టేసి మనం అవుట్లైన్ వేసుకొని అది కూడా షేప్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ వేలో అయితే అయిపోతుందండి. కొంచెం టైం పడుతుంది ఈ షేప్స్ అనేవి ప్రాపర్గా కట్ చేయడానికి. బట్ డ్రాయింగ్ కానీ ఇలా క్రాఫ్ట్స్ ఎవరికైనా అలవాటు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది చేయడం. అండ్ చాలా ఈజీ కూడా, చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఫస్ట్ కొంచెం డ్రా చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ కట్ చేస్తూ డ్రా చేస్తూ సెకండ్ది అలా చేస్తున్న కొద్దీ మనకైతే అలవాటు అయిపోతుంది. సో ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఐఎమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. సో నేను బాగానే వేస్తా బొమ్మలు, అందుకే నేను అదైతే ఈజీగా అయిపోయింది. డ్రాయింగ్ అండ్ కటింగ్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఇలా చేయడం. అందుకే ఈసారి హ్యాండ్ మేడ్ రిటర్న్ గిఫ్ట్ అనేది ట్రై చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో నార్మల్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. సో దీన్ని మనం ఎన్ని వేస్లో పెట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా వచ్చింది ఫ్లవర్ అయితే. సో నేను ఇక్కడ ఫెవికాల్ యూజ్ చేసేసి దీన్ని అయితే స్టిక్ చేస్తున్నాను. పేపర్ కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. మనకి గ్లూ గన్ కానీ లేదా ఇంకేది అవసరం లేదండి, ఫెవిక్విక్తో సరిపోతుంది. ఇదేమో వైట్నర్ ఆర్ కరెక్టర్. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే పెన్ మీద అది పెడతాం కదా వైట్నర్, అది అనమాట. సో దాన్ని అవుట్లైనింగ్గా యూస్ చేస్తున్నాను. సో దట్ మనకి పెటల్స్ అనేవి ప్రాపర్గా డిఫైన్ అవుతాయి, మంచిగా కనిపిస్తుంది అని నేను వైట్నర్తో ఇలా అవుట్లైన్స్ అనేవి వేస్తున్నాను. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది దీంతో లుక్. అండ్ ఈ వైట్నర్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది. సో దట్ మనకి ఇది అంటుకుంటుందేమో, ఇట్లా స్ప్రెడ్ అవుతుందేమో అనే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. అండ్ స్కెచెస్ అయితే కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే నేను వైట్నర్ని అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్గా గ్లిటర్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, లోటస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పసుపు కుంకుమ వేయడానికి నేనైతే ఈ 2 చిన్ని బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి గ్లాస్ బాటిల్స్. మనకి అత్తరు కానీ పూజలు చేసే వాళ్ళకైతే ఎక్కువగా జవ్వాదు పౌడర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఇందులో ఆ చిన్ని బాటిల్స్ని మధ్యలో బాల్ లాగా ఉంటుంది, దాన్ని తీసేసి ఈ క్యాప్ తీసేస్తే సరిపోతుంది. ఒకసారి వాష్ చేసుకుంటే మనం ఈజీగా ఇందులో ఫిల్ చేసేసుకోవచ్చు. ఆ క్యాప్ తీసేసుకొని చూసారు కదా, క్యూట్గా ఎంత బాగుందో కదా. నెక్స్ట్ కుంకుమ కూడా వేసుకుందాం. చూడ్డానికైతే మినీ క్రాఫ్ట్ లాగా అనిపించింది, చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా అనిపించాయి ఇవి. చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ అయితే చాలా బాగుంది. సో అవుట్పుట్ కోసం మీరు కూడా వెయిట్ చేసి కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసి మళ్ళీ లాక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇవి బయట ఏమైనా పడతాయి కదా, సో చేసుకొని పెట్టేసుకుని చూడు ఎంత బాగుందో. అసలు వైట్ కాబట్టి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది లోపల ఏం వేసామనేది. ఇలా ఒక వైట్ థ్రెడ్ తీసుకొని దానికైతే పసుపు రాసేసి అయితే ఉంచుకున్నాను. దానిని ఇలా 1 టైం తిప్పేసుకొని
ఒక బో షేప్ వచ్చేలాగా అయితే నేను టై చేసుకున్నాను, నాట్ వేసుకున్నాను. సో దట్ ఇంకొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేశాను. లేదు అంటే మీరు ఇది స్కిప్ చేయొచ్చు కూడా. సో నెక్స్ట్ బాటిల్కి కూడా అలానే టై చేసుకుందాము. ఇలా చేయడం రాదు కరెక్ట్గా, అంత చిన్నగా వేయడం అని అనుకుంటే ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. నార్మల్గా అలా కట్టేసి అయినా కూడా మీరు లోటస్కి అనేది స్టిక్ చేసుకోవచ్చు. సో ఇది ఇలా టై చేస్తే ఇంకొంచెం క్యూట్గా అనిపించింది. మనకి రెడీమేడ్గా బాటిల్స్ ఏవైనా వస్తే ఇలా చిన్న చిన్నగా హ్యాండ్ క్రాఫ్ట్ చేసిస్తారు కదా. సో అందుకే నేనైతే ఇలా ట్రై చేశాను. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపించింది, అంత క్యూట్గా ఉన్నాయి. ఇదైతే B700 గ్లూ. నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన థ్రెడ్ ఉంది కదా, సో దాన్ని ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఈక్వల్ లెంత్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ లోటస్కి అయితే హోల్ చేసుకుంటున్నాను. హోల్ పెట్టేసి ఇప్పుడు ఆ హోల్లో నుంచి ఈ థ్రెడ్ అనేది ఇలా బయటికి లాగాలి. సో దట్ మనకి ఆ లోటస్కి ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటాయి. ఇక్కడ కార్డ్బోర్డ్ కట్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ బాటిల్కి అయితే ఇవి ఫిక్స్ చేసేసుకుందాం థ్రెడ్స్ని. సో దట్ మనకి గ్రిప్పింగ్ అనేది మంచిగా ఉండాలని B700 అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. హాట్ గ్లూ గన్ అయితే అవసరం లేదు, ఇది ఉంటే చాలు అన్న వీడియోలో చాలా బాగా వర్క్ అవుతుంది. క్రాఫ్ట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫెవికాల్ అయితే కొంచెం టైం పడుతుంది. ఇదైతే ఈజీగా స్టిక్ అయిపోతుంది మనకి గ్లూ గన్ లాగా. బట్ మనకి అంటే హీట్ చేయడం అనేది అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయచ్చు. కాబట్టి మోస్ట్లీ నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎవరైనా కావాలి అంటే చెక్ చేయొచ్చు. ఇలా నేనైతే మిగిలిన థ్రెడ్ని కట్ చేయకుండా ఇలా లోపలికి ముందు సైడ్ అనేసి నేను మళ్ళీ దాన్ని కూడా స్టిక్ చేసుకున్నాను. బికాస్ కట్ చేస్తే ఏంటంటే ఓన్లీ బాటిల్ క్యాప్కే ఉండిపోతుంది కదా. సో మళ్ళీ గ్రిప్పింగ్ ఆగిద్దో లేదో అని అనిపించింది. సో అందుకే నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఇలా అవుట్లైన్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా షేప్ రావాలని ఏం లేదు, జస్ట్ మనం ఈ పేపర్కి బేస్ అంటే స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం అయితే ఇది కట్ చేసుకుంటున్నాం అంతే. సో ఇలా గ్లూ గన్ పెట్టేసి మనం ఇలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారు కదా వెనుక కూడా. ఇప్పుడు మనం ఇలా హ్యాంగింగ్స్ ఈజీగా కూడా హ్యాండిల్ చేసేలాగా ఉంది. ఎంత క్యూట్గా ఉంది కదా. అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ సూపర్బ్. అసలు నిజంగా ఇంత మంచిగా వస్తుందని అయితే అనుకోలేదు. ఇలా వాయనంలో పెట్టేసి కూడా మనం ఇవ్వచ్చు, లేదా రిటర్న్ గిఫ్ట్ లాగా డైరెక్ట్ అవి కూడా ఇచ్చేయచ్చు. బట్ చాలా అంటే చాలా చాలా క్యూట్గా వచ్చింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.